శ్యామల, నేను నీకు క్వశ్చన్ అడుగుతున్నాను. క్వశ్చనా? అమ్మాయిలకి బాగా అవసరమైంది ఏంటి? జుట్టు. బాబాయ్ ఈ మధ్యకాలంలో బాగా ఊడిపోతుంది, అందరూ విగ్గులు పెట్టుకుని తిరుగుతున్నారు. నేను జుట్టు గురించి సవరాల గురించి అడగట్లేదు అమ్మాయి. అమ్మాయిలు బయటకు వెళ్ళినప్పుడు అవసరమయ్యేది ఏంటి? గుడ్ కాస్ట్యూమ్స్, జ్యువెలరీ, ఇలాంటివన్నీ. ఈ ఆడవారిని కదిలిస్తే చాలు, జ్యువెలరీ, చీరలు, ఇవి తప్ప ఇంకేం రాదు. అది కాదమ్మాయి, ఇంత మంచి చీరలు కట్టుకొని నగలేసుకుని మీరు బయటకు వెళ్ళినప్పుడు ఎవరన్నా అటాక్ చేస్తే ఏం చేస్తావు? హెల్ప్ హెల్ప్ బచావ్ అని అడుగుతా. హెల్ప్ హెల్ప్ బచావ్ అంటే రావడానికి నాగబాబు గారు అక్కడ రెడీగా లేరు. మీరు ఫైట్ చేసి సెల్ఫ్ డిఫెన్స్ చేసుకొని మీరు బయటపడాలి. ఒక ట్రైల్ వేద్దామా? నీ మీదే చేస్తా ఫస్ట్ నేను. ఓకే, నామే సెల్ఫ్ డిఫెన్స్. Yes. నువ్వు సెల్ఫ్ డిఫెన్స్ చేయట్లేదు, యువర్ బాక్సింగ్. యా అది కాదు, నీకు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించడానికి వస్తున్నాడు మిస్టర్ రామచంద్ర. హిందూపురంలో జన్మించిన రామచంద్ర చిన్న వయసులోనే ఒక రోడ్డు ప్రమాదంలో కోలుకోలేని విధంగా చెయ్యి మెడకు బలమైన దెబ్బలు తగిలాయి. అందుకు నిరుత్సాహపడకుండా ఎంతో కష్టపడి మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం సంపాదించాడు. ఇప్పుడు అతనే నలుగురికి మార్షల్ ఆర్ట్స్ నేర్పే గురువయ్యాడు. నిరంతర సాధనతో తనని తాను మెరుగుపరుచుకుంటూ నలుగురికి తన ప్రతిభను చాటుతూ అందరూ ఆశ్చర్యపడేలా చేస్తున్నాడు. రామచంద్ర చిన్నప్పటి నుంచి ఇక్కడ గ్రౌండ్ లో వచ్చి వికలాంగుడైన మంచి గేమ్స్ ఆడగలడు. కరాటాతో పాటు క్రికెట్ తో పాటు అథ్లెటిక్స్, హై జంప్, లాంగ్ జంప్ అన్ని గేమ్లు ఆడగలడు. ఎంత కష్టాన్నైనా ఇష్టంగా చేసుకుంటూ ముందుకు దూసుకుపోవడమే రామచంద్ర విజయ రహస్యం. రామచంద్ర సూపర్ సూపర్. అవి మీకెలా అనిపించింది కరాటే? రామచంద్ర గారు, సో మీరు చాలా ప్రాక్టీస్ చేసి స్టేజ్ ని బాగా యూజ్ చేసుకున్నారు. ఇలాంటి స్టేజ్ ఇంకా రాదు, ప్లస్ వచ్చినా కూడా ఇలాంటి ఒక ఆపర్చునిటీ వస్తుందేమో తెలియక, ప్లస్ అది పగలగొట్టింది చాలా బాగా చేశారు. అండ్ ఇట్ వాస్ టైమింగ్ వాస్ వెరీ గుడ్, వెరీ గుడ్ రామచంద్ర గారు, చాలా బాగా చేశారు. ఇక్కడికి చాలా కష్టపడి వచ్చాం మేడం. అసలు మేము ఎంత పూర్ అంటే సార్ వాళ్ళకి తెలుసు. అసలు 10 రూపాయలు వడ్డీ తీసుకొని 2000 రూపాయలు 10 రూపాయలకి వడ్డీకి మా అమ్మ 2-3 రోజులు తిరిగి ఇక్కడికి పంపించింది మేడం. యాక్చువల్గా నిజానికి నా డిజబిలిటీ చూసి 2-3 టైమ్స్ నేను చనిపోవడానికి ట్రై చేశాను మేడం. అసలు వికలాంగుడు బ్రతకాలన్నా ఈ ప్రపంచం పైన, ఈ భూమి పైన, అసలు వికలాంగుడు అనేవాడు అసలు ఎందుకు ఇట్లా పుడతాడు అనే చాలా బాధపడ్డాను సార్. అసలు మాకంటూ ఏమీ లేదు, ఎక్కడ పోయినా ఉద్యోగాలు ఇవ్వరు, మాకంటూ ఒక చేయూత దొరకదు ఎక్కడ. అందరూ రాజకీయ నాయకులు కానీ ఎవరైనా కూడా మీకు అది చేస్తాం ఇది చేస్తామంటారు, అది మాటల వరకే నిలిచిపోతుంది. బట్ మా వరకు అయితే ఏం రాలేదు సార్. నేను ఇక్కడి వరకు చాలా ఇబ్బంది పడి వచ్చాను. అసలు నేను చేస్తానని కూడా నాకు తెలియదు సార్. అసలు నాకు నిలబడి మాట్లాడడానికి రాదు, నా ఫోన్ చేసేది కూడా రాదు సార్. అసలు నాతో పాటు లేకుంటే
బట్ నేను మార్షల్ ఆర్ట్స్ చేసేటప్పుడు కానీ వికలాంగులు క్రికెట్ ఆడుతున్నా అది ఆడేటప్పుడు కానీ కాన్సన్ట్రేషన్ దాని మీద గేమ్ పైన ఉంటుంది కాబట్టి కొద్దిగా డిజబిలిటీ తక్కువగా కనిపిస్తుంది. మైండ్ కాన్సన్ట్రేషన్ దాని మీద ఉంటుంది కాబట్టి మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన జెమినీ టీవీ వారికి నేను ఎంతో రుణపడి ఉంటాను సార్. ఎందుకంటే మమ్మల్ని ప్రపంచమంతా గుర్తించడానికి మాకు ఒక చక్కటి ప్లాట్ఫామ్ ఇచ్చింది సార్ జెమినీ టీవీ. ఫస్ట్ టైం నా లైఫ్లో జెమినీ టీవీకి హ్యాట్స్ ఆఫ్ సార్. వికలాంగుల బాధను మాలాంటి వికలాంగులను ప్రోత్సహించడానికి మీలాంటి వారు ఉన్నారన్న ఆశతో బతుకుతున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రామచంద్ర, ఒక విషయం చెప్తాను. సార్ అది అఫ్ కోర్స్ నీకున్న ప్రాబ్లం ఏంటో నాకు, అది యాక్సిడెంట్ అయ్యి అది ఆపరేషన్ చేశారన్నారు. సో దానివల్ల ఏదన్నా ఇప్పుడు మీరు అనుకున్న సమస్య ఉండొచ్చు. ఇప్పుడు నువ్వు ఏ ఫోకస్ అయితే ఈ కరాటే చేసినప్పుడు పెడుతున్నావో, నువ్వు డే టు డే లైఫ్లో స్లోగా ప్రతి విషయంలోనూ అలాగే ఫోకస్ పెడుతూ ఉంటే కొన్ని రోజులకి నువ్వు నార్మల్గా ఆల్మోస్ట్ ఒక నార్మల్ ఇదిలోనే ఉంటావేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఒక చోట ఇప్పుడు కరాటే చేస్తున్నప్పుడు నువ్వు ఇంత ఫోకస్లో నార్మల్గా ఉన్నావు కదా, అది మిగతా అన్ని విషయాలు కూడా రావచ్చు కదా. ఒక చోట పాసిబిలిటీ అయినప్పుడు ఇంకో చోట కూడా ఎందుకు పాసిబిలిటీ అవ్వదు? సో నువ్వు కొంచెం కాన్సన్ట్రేట్ చేసావనుకుంటే రామచంద్ర, 90% నువ్వు నార్మల్గానే నీ ట్రావెల్ ఉంటుందేమో నా నమ్మకం. సో ట్రై చెయ్యి. ట్రై టు బిగ్. ఓకే, ఆల్ ద బెస్ట్. నువ్వు ఎంత ఇన్స్పిరేషన్ ఇచ్చావంటే చాలా మందికి మామూలు రెగ్యులర్గా అన్ని శారీరకంగా అన్ని రకాలుగా ఉండి కూడా సోమరిపోతుల్లో ఉండే చాలా మందికి ఎక్సర్సైజ్ చేయాలి, కరాటే చేయాలి అనేటువంటి ఒక చిన్న ఇన్స్పిరేషన్ ఇచ్చావు రామచంద్ర. ఇది ఒక త్రూ జెమినీ ద్వారా మొత్తం ఏపీ స్టేట్లో చాలా మంది యూత్కి కమాన్ డూ ఇట్ అనే ఒక మంచి మెసేజ్ ఇచ్చావు రామచంద్ర. గాడ్ బ్లెస్ యూ. రామచంద్ర, నాకు ఒక విషయం అనిపించింది మీ మాటలు వినేటప్పుడు. కళ్ళమటి నీళ్లు తెచ్చింది. మీ మదర్ గురించి చెప్పారు, మీ అమ్మగారి గురించి చెప్పారు ఒక మాట. ఆ తల్లి దగ్గరుంటే మనం ఎవ్వరూ కూడా జీవితంలో ఒక గెలుపు తప్ప ఇంకేమి ఉండడానికి ఛాన్సే లేదు. చాలా చాలా అదృష్టవంతులను మీరు అంటాను నేను. అండ్ మీలాంటి బిడ్డ ఉన్నందుకు మీ అమ్మగారు చాలా అదృష్టవంతులు. యాక్చువల్గా మేడం, నార్మల్ పర్సన్స్ కంటే ఒక డిజబుల్ పర్సన్కి, ఒక వికలాంగుడికి సాధించాలనే తపన ఎక్కువ ఉంటుంది మేడం. బట్ కాకపోతే కొన్ని కారణాల వల్ల వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉండదు మేడం. ఆ ఎంకరేజ్మెంట్ అనేది ఒక వికలాంగుడికి లభిస్తే ప్రపంచంలో దేన్నైనా సాధించగలనేది ఉంటుంది మేడం. ఆ ఎంకరేజ్మెంట్ లేకున్నప్పుడే తను నిరుత్సాహపడి ఇలా సూసైడ్ ప్లాన్ చేయడం కానీ, లేదంటే ఇంటికి భారం ఎందుకు కావాలనే ఉద్దేశంతో ఇట్లాంటి డిస్ట్రాక్షన్తో అలా అవుతుంటారు మేడం. అదే బ్యాక్ సపోర్టింగ్ ఉండి మీకు మేము చేయూతనిచ్చే వాళ్ళు ఉన్నారు అంటే వికలాంగుడు సాధించలేదే ప్రపంచంలో ఏది లేదని ఇప్పటికీ చెప్తాను మేడం. మీరు అన్న ఈ మాట అందరికీ సూట్ అవుతుంది. సో మీ మాట ఈ రోజు అందరూ ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని అందరూ ఫాలో అయ్యి వాళ్ళ జీవితాల్లో సక్సెస్ఫుల్గా బ్రతకాలని నేను కోరుకుంటున్నాను. మీరు చెప్పారు ఎంతో కష్టపడి వచ్చాను ఇక్కడికి అని చెప్పి. మరి ఆ కష్టానికి ఫలితం ఎలా వచ్చిందో చెప్పనా? మీ పర్ఫార్మెన్స్ కి నాగబాబు గారు ఇచ్చారు 4600 పాయింట్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే గౌతమి గారు మీకు 4500 పాయింట్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. టోటల్ గా మీ స్కోర్ వచ్చేసి 9100 పాయింట్స్. సో ఈ 9100 పాయింట్స్ కూడా రూపీస్ గా కన్వర్ట్ అవుతాయి. సో మీరు 9100 గెలుచుకున్నారు ఇవాళ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చెక్ ప్రెజెంట్ చేయడానికి గౌతమి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. గౌతమి మేడం గారితో పాటు నాగేంద్ర బాబు సార్ గారి చేతుల మీదుగా తీసుకోవాలని ఆశగా ఉంది. ఇట్లాంటి స్టేజ్ పైన పాల్గొంటానని అసలు నేను లైఫ్లో అనుకోలేదు. అసలు మర్చిపోని రోజు ఇది. చాలా మంది సినిమాలు చూసి చెడిపోతున్నారంటారు, కానీ కమల్ హాసన్ గారిని చూసి సాగర సంగమం చూసినప్పటి నుంచి డాన్స్ చేయడం మొదలు పెట్టారు చాలా మంది. అలాగే పవన్ కళ్యాణ్ గారి తమ్ముడు సినిమా చూసినప్పటి నుంచి కరాటే చేయడం మొదలు పెట్టారు. సో దే ఆర్ ట్రూ ఇన్స్పిరేషన్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ టాలెంట్స్. వారిని దేవుడు చల్లగా చూసి ఇంకా ఆయురారోగ్యాలు ఇచ్చి చాలా మంచి స్టేజ్ తీసుకెళ్ళాలి, ఇంకా పెద్ద స్టేజ్ తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను.
ఏదో జెమినీ టీవీలో నాగేంద్ర బాబు గారి ముందు చెప్పడం అని కాదు, చెప్పడం లేదు సార్. నేను అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి సినిమా నుంచి పవన్ కళ్యాణ్ సార్కి ఫ్యాన్ అయ్యాను. అసలు అప్పటికి నాగేంద్ర బాబు సార్ గురించి కూడా నాకు తెలియదు అసలు ఫిలిమ్స్లో. పవన్ కళ్యాణ్ సార్ని ఇన్స్పిరేషన్గా కరాటేకి సంబంధించి తీసుకున్నాను, అంతేగాని సార్ ఉన్నారని చెప్పేసి వాళ్ళ బ్రదర్ని అట్లా చెప్పడం లేదు రామచంద్ర, అర్థం చేసుకున్నాను. ఏమిటా రామచంద్ర? థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. అభి, ఇప్పటి వరకు